నమస్కారం. మనీ వేదిక ప్రేక్షకులకు స్వాగతం. మన మిడిల్ క్లాస్ వాళ్లకి ఒక పెద్ద కల ఉంటుంది. అదే సొంత ఇల్లు. ఉద్యోగం వచ్చిందో లేదో చేతిలో రూ. 4 కనిపించగానే వెంటనే మనం చేసే పని ఒక హోమ్ లోన్ తీసుకోవడం. కానీ మీరు చేస్తున్న ఈ పని మీ ఆర్థిక ఎదుగుదలకు ఒక ఫినాన్షియల్ సూసైడ్ అని మీకు తెలుసా? అవును. ప్రముఖ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల గారు ఒక పాడ్కాస్ట్లో చెప్పిన కొన్ని షాకింగ్ నిజాలు ఈరోజు మీ ముందుకు తెస్తున్నాను. ఈ వీడియో మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది గేటెడ్ కమ్యూనిటీలో ₹1,00,00,000 పెట్టి ఫ్లాట్ కొంటారు. కాని ఇక్కడ ఒక లాజిక్ మర్చిపోతున్నారు. మీరు కొనేది గాలిలో ఉండే ఒక కాంక్రీట్ మొక్కని మాత్రమే. భూమి విలువ పెరుగుతుంది, కానీ సిమెంట్, కాంక్రీట్ విలువ రోజురోజుకు తగ్గుతుంది. ముఖ్యంగా హైరైజ్ అపార్ట్మెంట్లలో యూడీఎస్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే ₹1,00,00,000 పెట్టి కొన్న ఫ్లాట్లో మీకు వచ్చే భూమి కేవలం 15 నుండి 20 గజాలే. 20 ఏళ్ల తర్వాత ఆ బిల్డింగ్ పాతబడిపోతే దానికి రీసేల్ వాల్యూ ఏముంటుంది? అందుకే రేవంత్ గారంటారు, కాంక్రీట్ మీద కాదు, భూమి మీద ఇన్వెస్ట్ చేయండి. ఒక్కసారి ఆలోచించండి. 28 ఏళ్ల వయస్సులో 50,000 ఈఎంఐ కడుతూ మీరొక ఫ్లాట్లో ఉంటున్నారు అనుకుందాం. అదే ₹50,000 ఒక మంచి మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి చేస్తే మరో 15 ఏళ్ల తర్వాత మీరు కొన్ని కోట్ల రూపాయల సంపదని సృష్టించగలరు. ఇక్కడ ఇంకో పెద్ద రిస్కుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో 40 ఏళ్ల తర్వాత గ్యారంటీ ఉండదు. ఒకవేళ ఆ వయసులో ఉద్యోగం పోతే ఆ భారీ హోమ్ లోన్ మిమ్మల్ని కోలుకోలేని దెబ్బతీస్తుంది. 20 ఏళ్ల ఈఎంఐ అంటే మీరు మీ అందమైన యవ్వనాన్ని బ్యాంకుపి అమ్మేస్తున్నట్టే లెక్క. అందుకే ముందే ఇల్లు కొనకండి, ముందే సంపదను సృష్టించండి. మనం చేసే ఇంకో పెద్ద తప్పేంటంటే ఇల్లు ఉంది కదా, లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటాం. కానీ ఈ విషయం మీ కళ్ళు తెరిపిస్తుంది. ఈరోజు ఇంజనీరింగ్ చదువుకి 4 లక్షలు ఖర్చయితే మీ పిల్లలు పెద్దయ్యేసరికి అది 40 లక్షలవుతుంది. మీరు మీ సంపాదన మొత్తాన్ని ఈఎంఐలకే కట్టేస్తే రేపు మీ పిల్లల చదువులకి లిక్విడ్ క్యాష్ ఎక్కడ్నుంచి తెస్తారు? ఇంటి గోడల్ని అమ్మి ఫీజులు కట్టలేరు కదా. అందుకే అవసరానికి వాడుకోలేని ఆస్తి కంటే చేతికి అందే సంపదను నిర్మించుకోవడం చాలా ముఖ్యం. ఇది చాలా సీరియస్ పాయింట్. ఆర్బీఐ దగ్గర వేల కోట్ల రూపాయలు అన్క్లెయిమ్డ్ మనీగా పడి ఉన్నాయి. ఎందుకో తెలుసా? సంపాదించే వ్యక్తి తన ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఇంట్లో వాళ్లకి చెప్పకపోవడం వల్ల. మీకు ఎక్కడ ఇన్సూరెన్స్ ఉంది, ఎక్కడ లోన్సున్నాయి, మీ నామినీ ఎవరు, ఇవన్నీ మీ భాగస్వామికి లేదా కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా తెలియాలి. రాత్రికి రాత్రి ఏదైనా అనుకోనిది జరిగితే మీ ఫ్యామిలీ రోడ్డున పడకూడదు అంటే ఈరోజే మీ ఆర్థిక వివరాలన్నీ వారితో షేర్ చేసుకోండి. చివరగా ఒక్క మాట, ఇల్లు కొనడం తప్పు కాదు, కానీ అది సరైన సమయంలో కొంటేనే ఆస్తవుతుంది. లేదంటే అదొక పెద్ద అప్పుగా మిగిలిపోతుంది. ముందస్తు ప్లానింగ్, క్రమశిక్షణ ఉంటే ఆర్థిక స్వేచ్ఛను పొందడం చాలా సులభం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన మనీ వేదిక ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. నమస్తే.